హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నేర్చుకుందాం విత్ ఉషా. దయచేసి వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి. ఒకవేళ బయటికి వెళ్ళాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోండి. తరచుగా మీ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. ఇవాల్టి రెసిపీ బ్రౌన్ బ్రెడ్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 2 కప్పులు, మైదా పిండి 1 కప్పు, పాలు 1.5 కప్పులు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, ఈస్ట్ 1.5 టీ స్పూను, బటర్ లేదా ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు 1 టీ స్పూన్. తయారు చేసే పద్ధతి: ముందుగా ఒక బౌల్లో 1 కప్పు గోరువెచ్చని పాలను తీసుకుని దీనిలో 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పాలు మరీ వేడిగా ఉండకూడదు, అలాగని చల్లగా కూడా ఉండకూడదు. ఇవి బాగా కలుపుకున్న తర్వాత దీనిలో 1.5 టీ స్పూన్ ఈస్ట్ని కలుపుకోవాలి. పాలు మరీ వేడిగా ఉంటే ఈస్ట్ చనిపోతుంది, లేదు మరీ చల్లగా ఉంటే ఆ ఈస్ట్ యాక్టివేట్ అవ్వదు. సో మనం గోరువెచ్చగా ఉండేటట్టుగా మాత్రమే తీసుకోవాలి. దీన్ని ఒక 10 మినిట్స్ పాటు పక్కన ఉంచేయాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా ఈస్ట్ అంతా మనకి యాక్టివేట్ అయ్యి ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనిలో మనం గోధుమ పిండిని వేసుకోవాలి. అయితే మీరు పూర్తిగా మైదా పిండిని అవాయిడ్ చేయాలనుకుంటే మైదా ప్లేస్లో కూడా మీరు గోధుమ పిండి, అంటే 2 కప్పుల గోధుమ పిండి 1 కప్పు మైదా తీసుకున్నాను నేను. మీరు కావాలంటే 3 కప్పులు కూడా గోధుమ పిండే తీసుకోవచ్చు. ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ దీనిలో 1 కప్పు పాలు వేసాం కదా, ఇప్పుడు మిగిలిన 1/2 కప్పు పాలను కూడా వేసుకుని ఈ పిండిని కలుపుకోవాలి. ఇది ఇప్పుడు చూడడానికి ఇలా జారుగా ఉంటుంది, కానీ మనం చేతితో బాగా గట్టిగా కలుపుతూ ఉంటే కాసేపటికి ఇది దగ్గరికి అయిపోతుంది. అయితే ఈ పిండిని మనం దగ్గర 12 నుంచి 15 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఈ పిండిని మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి బ్రెడ్ అంత సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు దీనిలో బటర్ని కూడా యాడ్ చేసుకుని దీన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలి. బటర్ని యాడ్ చేసిన తర్వాత దీనికి ఉన్న స్టిక్కీనెస్ కొంచెం తగ్గుతుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇది ఇంకా కొద్దిగా ఇలాగే ఉంటుంది, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. పిండి ఇలా ఉంటేనే మనకి బ్రెడ్ బాగా వస్తుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానికి బటర్ కానీ ఆయిల్ కానీ రాసుకుని ఈ పిండి ముద్దని దానిలో వేసుకోవాలి. అలాగే ఈ పిండి ముద్దకి పైన కూడా మనం బటర్ని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చూడడానికి ఈ పిండి చాలా అడుక్కుంది కదా గిన్నెలో, కాసేపటికి ఇది డబుల్ అవుతుంది, ఇంకా ఎక్కువ కూడా అవుతుంది. ఇప్పుడు దీనిపైన మనం క్లింగీ ర్యాప్ని కానీ అల్యూమినియం ఫాయిల్ని కానీ పెట్టి కవర్ చేసేయాలి. బేసిక్గా దీనిపైన మూత పెడితే సరిపోతుంది, ఈ క్లింగీ ర్యాపే అవసరం లేదు. 1.5 అవర్ తర్వాత దాన్ని బయటికి తీస్తే ఇది మొత్తం ఇలా ఉబ్బిపోయి ఉంటుంది. చూసారా పిండి ఎంత ఎక్కువ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ఇలా అంచుల దగ్గర తీస్తే చూడండి లోపలంతా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఇప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా అంచుల దగ్గర నుండి మొత్తం పిండిని బయటికి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం ఇంకొకసారి కలుపుకోవాలి 1 నిమిషం పాటు. అయితే ఇప్పుడు కలిపేటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలా ఫోల్డ్ చేస్తున్నట్టుగా మనం దీన్ని కలుపుతామన్నమాట. ఇలా 1 నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దీన్ని మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా రెక్టాంగులర్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని జాగ్రత్తగా మనం రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకునేటప్పుడు మరీ టైట్గా రోల్ చేయొద్దు, అలాగని మరీ లూజ్గా కూడా రోల్ చేయొద్దు. ఇలా మొత్తం రోల్ చేసిన తర్వాత దీన్ని మనం ఏ మౌల్డ్లో అయితే పెట్టాలనుకుంటున్నామో దాని సైజుగా, దాని పొడుగు ఎంత ఉందో అంత పొడుగు వచ్చేటట్టుగా దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలి. తర్వాత దీనికి చివర ఎక్కడైతే మనకి జాయింట్స్ ఉన్నాయో ఆ ప్లేస్లో ఇలా పించ్ చేస్తూ దాన్ని నీట్గా రోల్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రీజ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ మౌల్డ్ ఏదైతే ఉందో దాని లోపల ఈ పిండిని పెట్టేసి కొంచెం దీన్ని ఇలా చేతితో నెమ్మదిగా సర్దుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం కవర్ చేసుకొని 1.5 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. క్లింగీ ర్యాప్తో చూపించాను కదా, సో ఇప్పుడు అల్యూమినియంతో మీకు చూపించాలని దీంతో చేస్తున్నాను. ఇవేమీ లేకపోతే మనం సింపుల్గా దానికి గాలి వెళ్లకుండా మూత పెట్టేసినా సరిపోతుంది. 1.5 అవర్ అయిన తర్వాత చూస్తే మనకి ఇది ఇలా పిండి పైకి ఉబ్బు ఉంటుంది. ఈ పేపర్కి అంటుకుపోయింది అయినా పర్వాలేదు. దీన్ని కాస్త ఇలా సర్దేసుకుని, అంటే బ్రెడ్ షేప్ కోసం, లేదంటే అలా వదిలేసినా ఏం కాదు. దానిపైన మనం పాలని ఒక బ్రష్తో అప్లై చేసుకోవాలి. ఈ పాలలో కొద్దిగా షుగర్ కలుపుకుంటే మనకి బ్రెడ్ కలర్ బాగా వస్తుంది, బ్రౌన్ కలర్లో. ఇప్పుడు 180 డిగ్రీ సెల్సియస్ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో మనం ఈ బ్రెడ్ టిన్ని పెట్టేసుకుని
30 మినిట్స్కి టైం సెట్ చేసుకుని దీన్ని బేక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత బ్రెడ్ బయటకు తీసుకుని దానిపైన బటర్ని ఇలా అప్లై చేసుకోవాలి. దీనివల్ల బ్రెడ్ పైన ఉండే క్రస్ట్ మరీ గట్టిగా అయిపోకుండా ఉంటుంది. అయితే ఈ బ్రెడ్ని చల్లారే వరకు మౌల్డ్లో ఉంచొద్దు. దీన్ని ఇమీడియట్గా మనం రివర్స్ చేసేస్తే బయటకు వచ్చేస్తుంది. కేక్ లాగా మౌల్డ్కి ఏమీ స్టిక్ కాదు. చూసారా, ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇది ఇంకా వేడిగా ఉంటుంది. చల్లారే వరకు కూడా మనం దీన్ని కట్ చేయకూడదు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం స్లైసెస్గా కట్ చేసుకుంటే మనకి బ్రౌన్ బ్రెడ్ రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై నేను అప్లోడ్ చేయబోయే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఈ బ్రెడ్ చూసారా ఎలా వచ్చిందో, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది చూడండి, చాలా సాఫ్ట్గా వచ్చింది. అయితే మనకి సైజ్ ఇలా ఎందుకు వచ్చిందంటే నా దగ్గర ఉన్న మోల్డ్ యాక్చువల్గా బ్రెడ్ది కాదు, కానీ దాన్ని బ్రెడ్ చేయడానికి వాడాను. సో మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.